Hi Andy, I'm Bhumdar Reddy. I'm CEO at Dr. Praj Abroad MBBS Consulting Services. I'm a professional education consultant and career counselor. So today's topic was, sir, what is the next exam? What is the MSA exam? What is the difference between the MSA exam and next exam? అసలు ఏంటి ఆ నెక్స్ట్ ఎగ్జామ్ అంటే ఏంటి, ఆ ఎంసే ఎగ్జామ్ అంటే ఏంటి, వాటి పాస్ పర్సెంట్ ఏ విధంగా ఉన్నాయి, అసలు ఎందుకు ఒక ఎంసే ఎగ్జామ్ ని క్యాన్సిల్ చేసి ఎన్ఎంసీ బిల్ తీసుకొచ్చారు, వాట్ ఈస్ ద నో ఎండార్స్మెంట్ పాలసీ, వాట్ ఈస్ ద ఎండార్స్మెంట్ పాలసీ, వాట్ ఈస్ ద ఎన్ఎంసీ బిల్, ఈ రోజు ఈ పాయింట్ అని తెలుసుకుందాం. కంపల్సరీ ఈవెంట్స్ మేజర్ అప్డేట్స్ అంటే 2019 నుంచి 2021 ఆ 23 వరకు కూడా డిఫరెంట్ అమెండ్మెంట్స్ ఉన్నాయి. ఆ అమెండ్మెంట్స్ అని కంపల్సరీగా ఒక యూనివర్సిటీ సెలక్షన్ అప్పుడు, ఒక కంట్రీ సెలక్షన్ అప్పుడు వెరీ 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 ఇంపార్టెంట్ అసలు మనకి ఎండ్ రిజల్ట్. సో మనం వెళ్ళేటప్పుడు చూడాలి, అప్ టు ఎండింగ్ మన ఎగ్జిట్ ఎగ్జామ్స్ కూడా చూసుకోవాలి. కాబట్టి సో ఎగ్జిట్ మన ఇండియాకు వచ్చి మళ్ళీ ప్రాక్టీస్ చేయాలంటే మన ఇండియాలోనే ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి కాబట్టి ఇండియాలోనే ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే యూఎస్ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ నేను చెప్పినంత పాపులేషన్ తక్కువ, ఆపర్చునిటీస్ తక్కువ. అదే మన ఇండియాలో పాపులేషన్ ఎక్కువ, ఆపర్చునిటీస్ ఎక్కువ మన డాక్టర్స్ కాబట్టి. ఓకే, కాబట్టి ఎందుకు నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేయాలంటే అందుకే. ఓకే, వై ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఉందంటే ఇంకో పాయింట్ ఏంటంటే ఎక్కువ పాపులేషన్ ఉందంటే ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి, తక్కువ పాపులేషన్ ఉంటే తక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి. మనము డాక్టర్స్ అనేది పేషెంట్స్ అంటే మనకి పాపులేషన్ ఇంపార్టెంట్. సో రిమైనింగ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అయితే వాళ్ళ పాపులేషన్తో సంబంధం లేదు. సో కాబట్టి మనకి పాపులేషన్ ఇంపార్టెంట్ కాబట్టి మన ఇండియాలో కావాల్సినంత పాపులేషన్ ఉంది. 100% సార్ ప్రతి ఒక్కరికి. అసలు ఇంకో పాయింట్ కూడా అడుగుతున్నారు సార్, పీజీ సీట్స్, మెడికల్ పీజీ ఆప్షన్స్. సో టుమారో ఐ విల్ అప్డేట్ ఆర్ మేబీ టుడే ఐ విల్ అప్డేట్ ఆల్ దీస్ థింగ్స్ అబౌట్ వాట్స్ ద మెడికల్ పీజీ ఆప్షన్స్ ఇన్ ఇండియా. చాలా మంది సార్ ఎంబీబీఎస్ సీట్లే లేవు, మెడికల్ పీజీ సీట్స్ ఎలా ఉంటాయని అడుగుతున్నారు. సో 100% ఉంటాయి. నెక్స్ట్ ఎగ్జామ్ ఎవరు క్రాక్ చేస్తారు, 100% మెడికల్ పీజీ సీట్స్ అవైలబుల్. ఏ విధంగా అనేది ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. సో ఓకే, టుడే వచ్చేసరికి వాట్ ఆర్ ద మేజర్ అప్డేట్స్, అమెండ్మెంట్స్, వాట్ ఆర్ ద న్యూ పాలసీస్, వాట్ ఇస్ ద నో ఎండార్స్మెంట్ పాలసీ, వాట్ ఇస్ ద నేషనల్ ఎగ్జిట్ ఎగ్జామ్, వాట్ ఇస్ ద వై ఎంసీఎస్ క్యాన్సిల్ అని ఈరోజు అసలు ఈ రూల్స్ వల్ల అసలు ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుందో ఒకటి రెండు సార్లు తెలుసుకుందాం. చూడండి, అసలు ఫస్ట్ ఎంసీ ఉన్నప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏ విధంగా ఉంది, నెక్స్ట్ ఎగ్జామ్ ఉన్నప్పుడు ఎగ్జిక్యూషన్ సిస్టమ్ ఏ విధంగా ఉంది. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అసలు ఎందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎందుకు ఎంసీ క్యాన్సిల్ చేశారు, ఎందుకు నెక్స్ట్ ఎగ్జామ్ ఇంట్రొడ్యూస్ చేశారంటే, సో ఎంసీ అనేది సార్ బేసిక్ ఎగ్జామ్, వెరీ వెరీ బేసిక్ ఎగ్జామ్ అనమాట. సో వెరీ వెరీ నామినల్ ఎగ్జామ్. సో ఇది నెక్స్ట్ ఎగ్జామ్ ఇంటర్నేషనల్ స్టాండర్డైజ్డ్ ఎగ్జామ్ లైక్ యూఎస్ఎంఎల్ఈ, యూకే మ్యాట్, బీ మ్యాట్, లేకపోతే న్యూజిలాండ్ మెడికల్ అడ్మినిస్ట్రేటివ్ టెస్ట్, లేకపోతే యూకే మెడికల్ అడ్మినిస్ట్రేటివ్ టెస్ట్, డిఫరెంట్ ఇంటర్నేషనల్ స్టాండర్డైజ్డ్ ఎగ్జామినేషన్ అనమాట నెక్స్ట్ ఎగ్జామ్. సో నెక్స్ట్ ఎగ్జామ్ అనేది కామన్ ఎగ్జిట్ ఎగ్జామ్. మీరు ఇప్పుడు 2019 ఆన్వర్డ్స్ ఎవరైతే ఎంబీబీఎస్లోకి ఎంటర్ అయ్యారో 2023కి ఎవరైతే ఎంబీబీఎస్ ఎగ్జిట్ అవుతారంటే సర్టిఫికేట్ తీసుకుని వస్తారు, ఎవరైతే అది ఇండియాలో అవ్వచ్చు, అబ్రాడ్ అవ్వచ్చు. ఇండియాలో కూడా 2023కి ఎవరికైతే ఎంబీబీఎస్ కంప్లీట్ అవుతుందో వాళ్ళందరూ కంపల్సరీగా వచ్చేసరికి నెక్స్ట్ ఎగ్జామ్ అపియర్ అవ్వాలి. లైసెన్షియర్ ఎగ్జామ్ అంటారు. ఇంతకు ముందు ఎంసీఏ ఉన్నప్పుడు లైసెన్షియర్ ఎగ్జామ్ లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఇస్ ద డిఫరెన్స్ అనేది ఒకసారి చెక్ చేద్దాం. సో ఎంసీఏ ఉండేదండి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా బిఫోర్ 2009, దాన్నే ఎఫ్ఎంసీ ఎగ్జామ్ కూడా అంటారు. సో ఏంటి వాట్ ఇస్ ద డిఫరెన్స్ వాట్ ఇస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ నెక్స్ట్ ఎగ్జామ్ అండ్ ఎంసీ ఎగ్జామ్, ఎంసీ ఎగ్జామ్ అండ్ నెక్స్ట్ ఎగ్జామ్. సో ఎంసీ ఎగ్జామ్ అన్నప్పుడు సార్ ఫర్ ఎగ్జాంపుల్ 2019లో ఇండియాలో మెడికల్ సీట్లు మొత్తం 75,000 ఉన్నాయి. దాంట్లో ఏ క్యాట్, బీ క్యాట్, సి క్యాట్ అని ఉంటాయి. అంటే ఏ క్యాట్ అంటే గవర్నమెంట్, బీ క్యాట్ అంటే ప్రైవేట్లోనే సమ్ కోట, గవర్నమెంట్ కోట ఉంటుంది. సి క్యాట్ అంటే ఆల్మోస్ట్ మీకు తెలిసిందే ఎన్ఆర్ఐ కోట అంటారు. సో మొత్తం సరికి 75,000 సీట్స్ ఉంటే దాంట్లో 3 కేటగిరీస్గా డివైడ్ చేస్తారు. డివైడ్ చేసిన కంపల్సరీగా ఇక్కడ వచ్చేసరికి ఏ కేటగిరీ ఒకసారి ఫ్రీ సీట్, బీ కేటగిరీ ఒకసారి 4 lakhs నుంచి 12 to 15 lakhs ఉంటుంది, సి కేటగిరీ 25 lakhs per year ఉంటుంది. అయినా సరే సీట్ తీసుకున్నాను. ఇక్కడ వన్స్ మెడికల్ సీట్ వస్తే బిఫోర్ 2019 ఎంసీఏ ఉన్నప్పుడు ఒక్కసారి మెడికల్ సీట్లు ఎంటర్ అయితే డైరెక్ట్ గా ఎంబీబీఎస్ డాక్టర్స్ అయిపోయేవాళ్ళు, 100% అయ్యేవాళ్ళు. అంటే ఒక 1% తీసిన 99% అందరూ డాక్టర్స్ అయిపోయేవాళ్ళు. అంతే 5 years ముందే మీరు డాక్టర్స్ అయిపోయినట్టే. 5 years ముందే మీరు డాక్టర్స్ అయిపోయినట్టే. అంటే లైక్ మన ఇంటర్మీడియట్ ఎగ్జామ్ మాదిరి. దేర్ ఇస్ నో లైసెన్షియర్ ఎగ్జామ్, నార్మల్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉంటాయి కానీ అందరూ డాక్టర్స్ అయిపోయేవాళ్ళు. సో వాళ్ళు డైరెక్ట్ గా మెడికల్ పీజీకి ఎలిజిబుల్ అయ్యేవాళ్ళు. అందుకని మెడికల్ పీజీ సీట్స్ చాలా చాలా కాంపిటీషన్ ఉండేది. నేను చెప్తాను ఇప్పుడు ఈ రోజు కానీ టుమారో కానీ ఐ విల్ అప్డేట్ ఆల్ దిస్ వై వాట్ ఆర్ ద మెడికల్ పీజీ ఆప్షన్స్ ఇన్ ఇండియా ఆఫ్టర్ ఇంట్రడ్యూసింగ్ ద నెక్స్ట్ ఎగ్జామినేషన్. సో అందరూ మెడికల్ పీజీకి ఎలిజిబుల్, అందరూ డాక్టర్స్ అయిపోయినట్టే. ఒక్కసారి ఎంబీబీఎస్లోకి ఎంటర్ అయితే ఒకసారి మెడికల్ సీట్ తీసుకుంటే అందుకని ఏ క్యాట్, బీ క్యాట్, సి క్యాట్, ఏ క్యాట్ అయినా సరే ఎంత అయినా సరే తీసుకునేవాళ్ళు. ఎందుకంటే ఆటోమేటిక్గా డాక్టర్స్ అయిపోయేవాళ్ళు. ఓకే, సో ఎఫ్ఎంసీస్ అంటారా కంపల్సరీగా అబ్రాడ్ కంపల్సరీగా అందరూ రాయాల్సిందే. బట్ ఇక్కడ ఏంటంటే ఏ లైసెన్స్ ఎగ్జామ్ లేదు, అదే డిఫరెన్షియేషన్. బట్ ఆఫ్టర్ ఎన్ఎఫ్సి అంటే ఎంసీని క్యాన్సిల్ చేసేసి 2019లో ఆఫ్టర్ 2019 తర్వాత ఎన్ఎంసీ బిల్ తీసుకొచ్చారు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉన్నది ఇప్పుడు లేదు, తీస్తారు. బిఫోర్ 2019లో తీస్తారు. ఆ ఎఫ్ఎంసీ ఎగ్జామ్ కూడా ఉండేది, అది కూడా తీస్తారు. ఇప్పుడు సరే నెక్స్ట్ ఎగ్జామ్ ఎవరైతే 2023కి ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకుంటారు,
కంప్లీట్ చేసుకుంటారు, అంటే డిగ్రీ అయిపోతుంది. అంటే 2019 ఎవరు ఎంబీబీఎస్, 2019 నుంచి ఎవరు ఎంబీబీఎస్ జాయిన్ అయ్యారో 19, 20, 21, 22, 23 ఎవరైతే జాయిన్ అయ్యారో ఎంబీబీఎస్ నుంచి 2019లో ఎంబీబీఎస్ ఎవరైతే స్టార్ట్ చేస్తారో వాళ్ళకి అందరికీ నెక్స్ట్ ఎగ్జామ్ ఎలిజిబుల్. సో ఓకే, సో కాబట్టి ఇండియా అబ్రాడ్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఎంసీ బిల్ వచ్చిన తర్వాత మీ సేమ్ అంటే అప్పుడు సరికి 75,000 ఉన్నాయి, ఇప్పుడు సరికి ఎవ్రీ ఇయర్ 5,000 సీట్స్ మ్యాండేట్గా పెంచాలి కాబట్టి ఇప్పుడు సరికి 85,000 ఉన్నాయి. దీంట్లో ఒకటి ఏబిసి కేటగిరీ ఉన్నాయి. బట్ మీరు డాక్టర్స్ అవ్వాలి అంటే నెక్స్ట్ ఎగ్జామ్ రాయాలి, లైసెన్షియర్ ఎగ్జామ్ ఉంటుంది. మనకు ఫారెన్కి వెళ్తే ఇండియాలో ప్రాక్టీస్ చేయాలంటే ఎలాంటి ఎఫ్ఎంసీ ఎగ్జామ్ ఉంటుందో సేమ్ లైక్ దట్ ఇప్పుడు కూడా ఇండియాలో చదివిన నెక్స్ట్ ఎగ్జామ్ నేషనల్ ఎగ్జిట్ ఎగ్జామ్, అబ్రాడ్ లో చదివిన అందరూ కామన్ ఎగ్జామ్. దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ఇండియన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ అండ్ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్. సో ఇది ఎవరికి అప్లికేబుల్ అవుతుంది? ఎవరైతే 2019లో ఎంబీబీఎస్ స్టార్ట్ అయ్యారో, ఎవరికైతే 2023లో ఎంబీబీఎస్ కంప్లీట్ అవుతుందో వాళ్ళందరూ లైసెన్షియర్ ఎగ్జామ్ కంపల్సరీ రాయాలి. దట్ ఈస్ ద నెక్స్ట్ ఎగ్జామ్. ఓకే, నెక్స్ట్ ఎగ్జామ్ అనేది ఎంసీ ఎగ్జామ్ అనేది థియరిటికల్ బేస్ ఎగ్జామ్. సో నెక్స్ట్ ఎగ్జామ్ అంటే ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఎగ్జామ్. ఇది ఇంటర్నేషనల్ స్టాండర్డైజ్డ్ ఎగ్జామ్. అంటే ఇంటర్నేషనల్ వే ఆఫ్ క్వశ్చనింగ్ అని, ఇంటర్నేషనల్ వే ఆఫ్ ఎవ్రీథింగ్ ఇస్ ఎంటైర్లీ వరల్డ్ ఇస్ చేంజ్ అనమాట. సో ఇంతకు ముందు డైరెక్ట్ డాక్టర్స్ అయిపోయి, ఇప్పుడు డాక్టర్స్ అంటే వన్స్ డాక్టర్స్ అంటే సర్టిఫికేట్ ప్రాక్టీస్ వచ్చినట్టే. బట్ ఇక్కడ అలా కాదు, నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేస్తే ఇప్పుడు డాక్టర్స్ అవుతారు. ఇప్పుడైనా, రేపైనా, ఎల్లుండైనా ఎవరైనా. అంటే 2019 నుంచి ఎవరైతే ఎంబీబీఎస్లో ఎంటర్ అయ్యారో అందరికీ. సో నెక్స్ట్ వన్ ఉండేది. సో దాంట్లో ఎంబీబీఎస్ ఎంటర్ అవ్వాలంటే నెక్స్ట్ వన్ కంపల్సరీగా డాక్టర్స్ పిలవాలి అంటే ఇంతకుముందు ఆటోమేటిక్ అయిపోయేవాళ్ళు. అది 70 లక్షలు 80 లక్షలు కోటి రూపాయలు పెడితే ఓకే డాక్టర్ డిగ్రీ కన్ఫర్మ్, మెడికల్ ఫీజు సెంటర్ ఆ తర్వాత డబ్బులు పెట్టుకుంటే కన్ఫర్మ్. బట్ ఇక్కడ మీరు డబ్బులు పెట్టడానికైనా లేకపోతే ఏది చేయడానికైనా నెక్స్ట్ వన్ అనేది హై లెవెల్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్, సబ్జెక్ట్ ఓరియంటెడ్ ఎగ్జామ్. కంపల్సరీ సబ్జెక్ట్ అనేది కంపల్సరీ నేర్చుకోవాలి. సబ్జెక్ట్ ఖచ్చితంగా ఉండాలి. ఎన్నికలు దిక్కులు మంచి యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలి. అది ఇండియాలోనే అబ్రాడ్ అయినా. నేను 100% ఇండియాలో అన్ని మెడికల్ కాలేజ్ మంచి అని చెప్పట్లేదు, ఉన్నాయి బట్ అన్నీ కాదు. అబ్రాడ్లో ఉన్నాయి బట్ అన్నీ కాదు. అందుకని ఆఫ్టర్ 2000 ఎప్పుడైతే ఎన్ఎంసీ బిల్ ఇంట్రడ్యూస్ చేశారో ఇంకో పాయింట్ కూడా తీసుకొచ్చారు. ఎన్ఎంసీ బిల్ 2020 తీసుకొచ్చారు, 2019లో తీసుకొచ్చారు. నో ఎండార్స్మెంట్ పాలసీ తీసుకొచ్చారు. నో ఎండార్స్మెంట్ పాలసీ మీన్స్ ఇంతకుముందు అబ్రాడ్ వెళ్ళే పిల్లలకి ఎంసీఏ అప్రూవ్ చేసిన మెడికల్ కాలేజెస్ ఉండేవి. అంటే ఆ కాలేజీకి వెళ్ళి చదువుకుంటే మాత్రం మన డిగ్రీ వ్యాలిడ్ అన్నట్టు. బట్ ఇప్పుడు నో ఎండార్స్మెంట్ పాలసీ 2020 తీసుకొచ్చి మీరు ప్రపంచంలో ఏ మెడికల్ కాలేజీలో అయినా చదవండి, ఎక్కడైనా చదవండి, బట్ ఇండియాలో ప్రాక్టీస్ చేయాలి అంటే నెక్స్ట్ ఎగ్జామ్ రాయాలి. ఇండియాలో చదవాలంటే కంపల్సరీగా నెక్స్ట్ ఎగ్జామ్ రాయాలి. ఇండియాలో ప్రాక్టీస్ చేసుకోవాలంటే అది ఇండియాలో చదివే వాళ్ళకి అప్లికబుల్ అవుతుంది, అబ్రాడ్లో చదివే అప్లికబుల్ అవుతుంది. ఇంతకుముందు లిమిటెడ్ ఎక్స్టెంట్ ఉండేది, ఎండార్స్మెంట్ పాలసీ ఉండేది ఇంతకుముందు. ఇప్పుడు నో ఎండార్స్మెంట్ పాలసీ తీసుకొచ్చి మీరు ఎక్కడైనా ప్రపంచంలో ఎక్కడైనా చదవండి, ఏ కంట్రీ, వాట్ ఎవర్ ద యూనివర్సిటీ, ఏ కంట్రీ అవుట్ ఆఫ్ 190+ కంట్రీస్లో 40,000 మెడికల్ యూనివర్సిటీస్లో మీరు ఏ యూనివర్సిటీ చదవండి. బట్ ఇండియా వచ్చి ప్రాక్టీస్ చేయాలి అంటే నెక్స్ట్ ఎగ్జామ్ మ్యాండేట్. అది ఇండియాలో చదివినా, అబ్రాడ్లో చదివినా, ఇండియాలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చినా లేదా సీకెట్ వాట్ ఎవర్ ఇంటర్నెట్ ₹1 కోటి తీసుకున్న సీట్ తీసుకున్న అందరూ ఎగ్జిట్ ఎగ్జామ్ అప్పుడు మాత్రమే డాక్టర్స్గా పిలువబడతారు. సో ఎందుకు నేను ఎంసీఏ క్యాన్సిల్ చేశానంటే ఎంసీఏలో చాలా లూప్స్ ఉన్నాయి, చాలా లూప్స్. ఒక రకంగా చెప్పాలంటే ఎంసీఏ అనేది కరప్టెడ్. ఎస్ సార్, మీరు కావాలంటే గూగుల్లో సెర్చ్ చేసి చూడండి. ఎన్నిసార్లు చాలా ప్రాబ్లమ్స్ అయ్యాయి అనమాట. చాలా కరప్షన్ ఎక్కువ జరిగింది ఎంసీఏలో. అందుకని మీరు ఫిలిపీన్స్లో కానీ లేకపోతే చిన్న కంట్రీస్లో కానీ సెంట్రల్ అమెరికా అంటారు 4 సంవత్సరాలు 2 ఇయర్స్ అక్కడ 2 ఇయర్స్ ఎక్కడ, లేకపోతే 3 సంవత్సరాలు ఎంబీబీఎస్ 2 సంవత్సరాలు ఎంబీబీఎస్ అంటారు. సో ఇలా డ్యూరేషన్ అనేది తక్కువ డ్యూరేషన్ చేయడము, లేదా ఎంసీ అప్రూవల్ తీసుకొచ్చుకోవడము. ఎంసీ అనేది థియరిటికల్ బేస్ ఎగ్జామ్. ఇక్కడ ఏదో కోచింగ్ తీసుకోవడము, ఢిల్లీలో కోచింగ్, హైదరాబాద్లో కోచింగ్ తీసుకొని ఎగ్జామ్ రాసి మల్టిపుల్ చాయిస్ ఆప్షన్స్ ఉంటాయి. బట్ ఇప్పుడు అనేది ఇది ప్రాక్టికల్, ఇది నార్మల్ థియరీ ఎగ్జామ్. అప్పుడే పాస్ పర్సెంట్ ఎంత ఉంటాయి? 15%, 20%, మ్యాక్సిమం యావరేజ్ 15% ఉంటుంది. బట్ ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జామ్ థియరిటికల్ బేస్ ఎగ్జామ్ కాదు, కంపల్సరీగా సబ్జెక్ట్ ఓరియంటెడ్, క్లినికల్ ఓరియంటెడ్, ఎనటికల్ ఓరియంటెడ్, సబ్జెక్ట్ ఓరియంటెడ్, ఎవ్రీథింగ్. సబ్జెక్ట్ ఈజ్ మ్యాండేటరీ. సబ్జెక్ట్ మీన్స్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండాలి, క్వాలిటీ ఆఫ్ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, క్వాలిటీ ఆఫ్ క్లినికల్ ఎక్స్పోజర్ ఉండాలి, క్వాలిటీ ఆఫ్ ఎవ్రీథింగ్ ఇస్ వెరీ క్లియర్ అండ్ ట్రాన్స్పరెంట్గా ఉండాలి. సో దాన్ని బట్టి మనము ఇంతకు ముందు ఎంసీఐకే 15% ఉంటే ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జామ్కి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. బట్ ఎవరైతే ఇంకో బ్యూటీ ఏంటంటే ఎవరైతే నెక్స్ట్ వన్ క్రాక్ చేస్తారో అందరికీ మెడికల్ సీట్స్ ఆర్ అవైలబుల్, 100% అవైలబుల్, మోర్ దెన్ నెక్సెస్ ఉంటాయి. అది ఏ విధంగా ఫర్దర్ వీడియోలో చెప్తా. అండ్ దట్ టు సో ఈ పాయింట్స్ అన్ని గుర్తుపెట్టుకొని ఒక యూనివర్సిటీ ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే నెక్స్ట్ ఎగ్జామ్ అంటే ప్రాక్టికల్ ఓరియంటెడ్, సబ్జెక్ట్ ఓరియంటెడ్, అనలిటికల్ థింకింగ్, మంచి సబ్జెక్ట్ ఉండాలి. అంటే మంచి సబ్జెక్ట్ ఇవన్నీ కావాలంటే మంచి యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలి, మంచి యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలి, మంచి కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి. ఇవన్నీ చాలా పారామీటర్స్ కన్సిడర్ చేయాలి. ఇట్స్ నాట్ ఎ సింపుల్ జాబ్.
సో ఇక్కడ కంపల్సరీ మీరు ప్రాపర్ వర్కౌట్ చేసి మంచి కంట్రీ మంచి యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకుంటే రేపు ఫ్యూచర్ ఆఫ్టర్ 5 years 6 years తర్వాత మీరు బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. బట్ ఇప్పుడు మీరు పర్ఫెక్ట్గా తీసుకోకుండా ఏదో టీవీలో అడ్వర్టైజ్మెంట్ లేకపోతే ఇంకోటి చూసి వెళ్ళి ప్రాపర్ వే ఆఫ్ చూడకపోతే మాత్రం చాలా 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 ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ చేయాల్సి వస్తుంది. సో కాబట్టి కంపల్సరీగా ప్రతి దానికి అనాలిసిస్ చేసుకొని కొంత వర్క్ చేసుకోవాలి. హోంవర్క్ చేస్తే అప్పుడు మాత్రమే బేసిక్ అనాలిసిస్ చేసుకోగలిగితే అప్పుడు ది బెస్ట్ మెడికల్ యూనివర్సిటీ బెస్ట్ కంట్రీ సెలెక్ట్ చేసుకుని అప్పుడు మాత్రం 100% సక్సెస్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది డిస్కౌంట్స్, ఆఫర్స్, ల్యాప్టాప్లు, ఐప్యాడ్లు, ఇంకోటి ఏంటి ఈ చిన్న చిన్న స్కాలర్షిప్స్, లేకపోతే ఈ చిన్న వాటి గురించి ఆలోచిస్తే ఇది లాంగ్ టర్మ్ థింకింగ్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్. దట్ ఈస్ బికాస్ ఆఫ్ నెక్స్ట్ ఎగ్జామ్ ఇస్ ఇంటర్నేషనల్ స్టాండర్డైజ్డ్ ఎగ్జామ్. ఇట్స్ నాట్ ఎ సింపుల్ ఎగ్జామ్. చాలా చాలా జాగ్రత్తగా చాలా సెన్సిటివ్గా చాలా క్లియర్గా ఉండాలి. సబ్జెక్ట్ మీద కానీ ఎవ్రీథింగ్ పక్కాగా ఉండాలి. అదర్వైజ్ చాలా కష్టమైపోతుంది. సో దీన్ని కోచింగ్ సెంటర్స్లో కోచింగ్ ఇవ్వడానికి ఉండదు. కంపల్సరీగా హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్, యూనివర్సిటీ ఎక్స్పీరియన్స్ అనేది యూనివర్సిటీ వే ఆఫ్ టీచింగ్ యూనివర్సిటీలో మొత్తం కంపల్సరీ నేర్చుకొని రావాలి. ఎందుకంటే ప్రాక్టీస్ ఇక్కడ కోచింగ్ సెంటర్స్లో ప్రాక్టీస్ ఏం నేర్పిస్తారు, అది నీట్గా లేకపోతే ఎంసీఐకి అయితే ఓకే, బట్ నెక్స్ట్ ఎగ్జామ్ అలా కాదు. కంపల్సరీగా ప్రాక్టికల్ ఓరియంటేషన్ అయితే పర్ఫెక్ట్గా ఉండాలి. దాన్ని బట్టి మంచి యూనివర్సిటీ మంచి కంట్రీ సెలెక్ట్ చేసుకుంటే ది బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. ఇప్పుడు రావు రిజల్ట్స్ అప్ టు 6 years తర్వాత వస్తాయి. ఆఫ్టర్ 6 years తర్వాత అప్పుడు రిజల్ట్స్ వెయిట్ చేయాలంటే ఇప్పటి నుంచి మీరు కంపల్సరీగా మంచి యూనివర్సిటీ మంచి కంట్రీ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇంకోటి నెక్స్ట్ వీడియోలో అసలు మెడికల్ పీజీ ఆప్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అబ్రాడ్లో. 100% ఇండియాలో ఉన్నాయి, అబ్రాడ్ అసలు ఇండియాలో ఎలా ఉన్నాయి చెప్తా. ఇండియాలో అసలు ప్రతి ఒక్కరికి ఎవరైతే నెక్స్ట్ ఎగ్జామ్ 100% మెడికల్స్ ఇస్తారో అవైలబుల్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఎస్, హౌ టు అనేది ఫర్దర్ ఐ విల్ నెక్స్ట్ వీడియో. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.